అమ్మ అమ్మ రెస్పాన్స్ ఏంటి? ఎప్పుడు ఇంకా చూసారు సినిమా చూడలేదండి. షీఈస్ ఇన్ ద యూఎస్. ఓ అవునా? ఇప్పుడు యాక్చువల్గా షీ జస్ట్ కాట్ ద ఫ్లైట్ ఐ థింక్. ఓహో. సో ఐ థింక్ డే ఆఫ్టర్ నైట్ వస్తారు. ఓకే. రోజు జెట్ ల్యాగ్ రెస్ట్ తీసుకోగానే సినిమాకి వెళ్ళిపోతా. సినిమాకి వెళ్ళి చూపిస్తారు. ఓకే సూపర్. మీ మిస్సెస్? షీఈస్ ఆల్సో నాట్ ఇన్ టౌన్. అవునా? సో షీఈస్ కమింగ్ టుమారో నైట్ ఫ్రమ్ ఢిల్లీ. ఓహో. తెలుగు వచ్చా? తెలుగు అర్థం అవుతుందా? అంటే ఇప్పుడు ఇప్పుడు కొంచెం మేనేజ్ చేస్తుంది, బట్ ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాదు. ఓకే. ఎందుకంటే మేము ఎక్కువ తమిళ్ తెలుగు మిక్స్ చేసి మాట్లాడతాం ఇంట్లో. దానివల్ల తనకి కన్ఫ్యూషన్, ఏది తెలుగు ఏది తమిళ్ తెలియక. తను బేసికల్గా షీఈస్ ఫ్రమ్ ఢిల్లీ. ఢిల్లీ సర్దార్. ఓకే. సో ఢిల్లీ నుంచి. ఓకే. సో షీ కేమ్ హియర్ ఫర్ సమ్ వర్క్. అంటే ఇక్కడ షీ వాస్ వర్కింగ్ ఇన్ ఐకియా. ఐకియా. ఓకే ఓకే. సో ఐ మెట్ హర్. లవ్ మ్యారేజ్. ఓ లవ్ మ్యారేజ్. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. లవ్ మ్యారేజ్ కుదురుతుంది. ఓకే ఓకే. వీఆర్ ఆల్ మిక్స్డ్. సో ఒకవేళ సంబంధం చూడాలంటే ఎక్కడికి వెళ్ళి చూస్తాం? అది వాస్తవమే కదా. ఓకే గూగుల్లో పెట్టాలి ఇంకా. చెక్ చేసి. ఎంత సార్ మీ హైట్? 6'8" అండి. 6'8". 6 feet 8 inches. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఈ హైట్? ఎవరు లేరేమో. నాకు తెలిసి రాణా గారు 6'5" అనుకుంటా. 6'4", 6'4". సుబ్బరాజు, రాణా, ప్రభాస్ వీళ్ళంతా ఒక హైట్ కదా. అది మంచి హైట్ అండి. అంతవరకు ఉంటే చాలు, లేకపోతే కష్టం మీకు. ట్రావెలింగ్ కష్టం అంటున్నారు. ఏం కష్టం ఉంది? ఏమి ఇబ్బంది పడుతున్నారు? అంటే జనరల్ ట్రావెలింగ్ కష్టం. మీరు ఇబ్బంది పడుతున్నారా? అంటే ఇప్పుడు ఫ్లైట్లో వెళ్తున్నామంటే నేను ఎమర్జెన్సీ సీట్లోనే పట్టగలుగుతాను. కానీ దానికి నేను మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలి. ఎందుకు? ఇట్స్ నాట్. సో ఇలాంటిది ఉంటాయి కొన్ని. కార్స్, బస్సెస్ జనరల్గా పట్టము. నేను చిన్నప్పుడు బాగా గుర్తుంది. అంటే చిన్నప్పుడు అంటే అప్పటికి నేను హైట్ పెరిగిన తర్వాత మరి స్కూల్ ఎక్స్కర్షన్స్కి వెళ్తాం. స్కూల్ టైంలో మనకి ఒక అమ్మాయిని ఇష్టపడతాం. ఆ అమ్మాయి ఎక్కడ వెనక్కి కూర్చుంటే నాకు అక్కడ సీట్ దొరకలేదని నేను డ్రైవర్ దగ్గర కూర్చునేవాడు. ఇలాగే చాలా ఛాన్సెస్ పోయాయి. ఓకే. చాలా లవ్ స్టోరీ, వన్ సైడ్ లవ్లు చాలా ఉన్నాయి అనమాట. అయితే అంటే అది వన్ సైడ్ ఫిజికల్ రెస్ట్రిక్షన్స్. అది లవ్ స్టోరీ అసలు స్టార్ట్ అవ్వలేదు. వన్ సైడ్ టూ సైడ్ ఛాన్స్. తను ఎట్లా మీరు ప్రపోజ్ చేశారా? అది అసలు చాలా అదేంటి అటు నుంచి వచ్చింది ప్రపోజల్. ఎవరు ప్రపోజ్ చేయలేదు. సరదాగా ఉంటే పేరెంట్స్ పెళ్లి చేసుకోమన్నారు. సో వాళ్ళే ప్రపోజ్ చేసుకున్నారు. సో మేబీ ఇట్స్ ఆల్సో అరేంజ్ మ్యారేజ్, చెప్పలేము. ఓకే అరేంజ్ చేస్తారు. ఓకే ఓకే. సో మేమిద్దరం ఇష్టపడుతున్నాము అని తెలిసి వాళ్ళు వచ్చి, ఎందుకు అంటే పంజాబీస్లో స్పెషల్గా వాళ్ళకి రోకా అని ఒకటి ఉంటుంది. ఓకే. అంటే అది సంబంధం చూడడం ఆపడం. ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాము కదా. ఓకే. సో ఒక సంబంధం కుదిరి, సో ఆల్మోస్ట్ లైక్ ఎంగేజ్మెంట్ లాగా. చాలా మంది అది ఫస్టే చేసేసుకుంటారు. సో అది మేము ఫస్ట్ రోకా చేసుకున్నాము. ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1 year ఉంది వి గాట్ మ్యారీడ్. ఓకే ఓకే. సో అలా అది వాళ్ళు ఫస్ట్ ఆ రోకా అని డిసైడ్ చేయడు, కానీ అప్పుడే అయిపోయి. మీ చైల్డ్హుడ్ మొత్తం చెన్నై కదా? స్కూలింగ్ చైల్డ్హుడ్ మొత్తం చెన్నై. ఓకే. హైదరాబాద్ అయితే మేము సమ్మర్ హాలిడేస్కి వచ్చేవారం, లేకపోతే అంటే అమ్మ ఇక్కడ షూటింగ్స్ కోసం ఉండేవారు. సో మాకు స్కూల్ ఎప్పుడు హాలిడేస్ దొరికినా ఒకవేళ అమ్మ ఇక్కడ ఉంటే వి యూస్ టు. బాగా మిస్ అయ్యేవాళ్ళు కదా? అంటే ఆ రోజుల్లో మిస్ అయ్యే వాళ్ళం. ఆవిడ కూడా యాక్చువల్గా నైట్ ఫ్లైట్ పట్టుకుని చెన్నైకి వచ్చి మాతో ఉండి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ పట్టుకుని జస్ట్ ఫర్ 5 hours 6 hours ఆల్సో. అంటే ఎక్కువ మిస్ అయ్యామంటే. సో అలాంటి రోజులు ఉంటున్నాయి. సో ఫినిష్ మై స్కూలింగ్ ఇన్ చెన్నై. అండ్ అప్పుడు నేను తమిళనాడు టీమ్కి క్రికెట్ ఆడాలని ఐ వాస్ ట్రైయింగ్ టు గెట్ ఇన్ టు ద నాట్ రంజీ ఆల్సో అండర్-19 టీమ్. ఓకే ఓకే. కానీ అసలు ఛాన్సే దొరకలే. సో అప్పుడు NCA బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్తే అప్పుడు నాకు చాయిస్ ఇచ్చారు. ప్లే ఫర్ ఆంధ్ర, గో టు వైజాగ్, గో టు హైదరాబాద్, ప్లే ఫర్ హైదరాబాద్, ఆర్ ధర్మశాలకి వెళ్ళి హిమాచల్కి ఆడని. ఓకే. బికాస్ వన్ కోచ్ హీ రియలీ లైక్డ్ మీ. సో ఈ సైడ్ లేదు నువ్వు నాతో వచ్చేస్తే నేను చూసుకుంటా, ఇండియాకి ఆడిపిస్తా, కానీ యూ హ్యావ్ టు కమ్ అండ్ షిఫ్ట్ టు ధర్మశాల. అప్పుడు మా అమ్మ వచ్చి లేదు హైదరాబాద్ బెటర్, బికాస్ మా అంకుల్స్ ఇక్కడ రంజీ ఆడారండి. 15 year కెరియర్
రైల్వేస్కి ఆడి. సో మా ఫ్యామిలీలో క్రికెటర్స్ చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే ఓకే. సో అందువల్ల హైదరాబాద్ అంటే ఈజీ, కోచెస్ తెలుసు అని చెప్పేసి ఇక్కడ మీరు మీ ప్రొడక్షన్లో డైరెక్షన్ కోసం అంటున్నప్పుడు మిమ్మగారు కెరీర్ ప్లాన్ ఏమైనా చేశారా? మీ బ్రదర్స్ ఇద్దరిది, మీది మీ బ్రదర్ది మదర్ ఇలా అవ్వాలి ఇలా చేసుకోండి సినిమా ఇండస్ట్రీ? మా ఫ్యామిలీ ఎలా అంటే వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అది నేర్పిస్తారు. దాని తర్వాత మీ ఇష్టం, లైఫ్ మీరేమనుకుంటే అది మీరే సాధించాలి. అంటే ఎక్కువ ఫోర్స్ చేయలేదు, చేయకూడదు అది చేయకూడదు, ఇదే చేయాలి అది చేయాలని ఎప్పుడు చేయలేదు. సో సినిమా ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ అమ్మన్నారు, అబ్బా ఎందుకు సినిమాలు ఎంత కష్టం తెలుసా నీకు అని. కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ మాకు వేరేం రాదు. ఆవిడ కూడా చైల్డ్హుడ్ నుంచి సినిమాలోనే ఉన్నారు, మా ఫాదర్ కూడా సినిమా ప్రొడక్షన్ ఇదని. సో సడన్ గా మాకు ఈ బిజినెస్ చేద్దాం అది చేద్దాం ఇచ్చేది అంటూ కూడా రాదు. ప్లస్ స్టడీస్లో అంతంత గ్రేట్ మార్క్స్ కూడా రాలేదు. ఐ వాజ్ నాట్ బ్యాడ్ స్టూడెంట్, బట్ కొంతమంది నన్ను ప్రొఫెసర్ అని పిలిచేవారు. బికాస్ ఇప్పుడు మ్యాథ్స్లో మనకి ప్రాబ్లమ్స్ అంటే ఉంటే ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది, కానీ ఫుల్ మధ్యలో అన్ని రాంగ్గా ఉంటుంది. సో ఇదేంట్రా పక్కనోడు కాపీ కొట్టేవా అని ఆన్సర్ మాత్రం కొట్టేసి మధ్య అన్ని రాయడం అని. సో ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు, అంటే నాట్. అవును, ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. లిటరేచర్, హిస్టరీ, జియోగ్రఫీ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది, బట్ సైన్స్ మ్యాథ్స్ అంతా కష్టం. మీ బ్రదర్ ఒక సినిమా చేశారు కదా? ఒక సినిమా చేశాడు, బస్తీ అని. బస్తీ. తను ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ సినిమా అయిన తర్వాత హీ బికేమ్ ది ఇండియన్ టీమ్ నేషనల్ కోచ్ అండి ఫర్ ఇండియా. ఒలింపిక్స్ లెవెల్ కూడా కోచ్ అయ్యాడు ఫర్ స్కీట్ షూటింగ్, షార్ట్ గన్. సో ఇప్పటికీ హీస్ దట్ ఓన్లీ. హీస్ హ్యావింగ్ హిస్ ఓన్, ఈజ్ ఫ్రీలాన్స్ కోచ్ ఆల్సో. సో అకాడమీ ఉంది. అకాడమీ అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో వాళ్ళకి గ్రౌండ్స్ ఉన్నాయి. దాంట్లో హీ హాస్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ రోజు. ఇట్స్ డైలీ థింగ్. వెరీ గుడ్. సో హీస్ డూయింగ్ దట్. yes